వెల్కమ్ బ్యాక్. ఇవాళ రుణమాఫీ అనేది మొదలు కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ఏదైతే 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాన్ని మాఫీ చేయబోతున్నారు. ఈ నెల చివరి వారంలో 1,50,000, ఇక ఆగస్టు 15th లోపు ఆగస్టులో 2,00,000 వరకు ఒకేసారి ఎట్ ఏ టైం రుణమాఫీ అనేది జరగబోతుంది. సో ఇదొక పండగలా జరపాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇన్ని రోజులు అంటే ఒకవైపు రేషన్ కార్డ్ అని ఇంకో విషయాలు పాస్బుక్ లేదంటే పిఎం కిసాన్కు సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయా లేవా ఇటువంటివి అన్నింటి మధ్య నిన్నైతే లిస్టు రిలీజ్ అయింది. గతంలో ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా అంటే ఆ లిస్టులో ఉన్నట్టయితే చెబుతున్నారు. 7 నెలల్లో సంక్షేమానికే 30,000 కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ దీనిపై మాట్లాడదాం. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్దాం. రుణమాఫీపై స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం డిబేట్లో పాల్గొనడానికి గెస్ట్ డాక్టర్ రాకేష్ చిర్మిల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా రాకేష్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి నమస్తే అండి. రుణమాఫీకి సంబంధించి అసలు ఇది కేవలం అనడం వరకు మాత్రమే, పోస్ట్ పోన్లు చేయడం, ఓసారి ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడం, ఇంకో పోస్ట్ పోన్ చేయడం తప్ప ఇది అయ్యే పని కాదు అన్నటువంటి క్రమంలో ఇవాళ తొలి విడతలో 1,00,000 వరకు ఎవరుకుంటే వాళ్ళకి ఎట్ టైం చేయబోతున్నారు. ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారికి, హెచ్ఎంటీవీకి, అదే విధంగా చరణ్ కౌశిక్ గారికి. నమస్తే అండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరుగుతున్నటువంటిది రుణమాఫీ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దీనికి ఒక 4-5 అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఇది రుణమాఫీ కాదు మేడం. ఎందుకంటే 1,00,000 రూపాయల లోపు రుణాన్ని ఆల్రెడీ మేము కట్టేశాం. కట్టాల్సింది 19,000 కోట్లు అయితే, అంటే ఫస్ట్ విడత 2014-18కి మేము 16,000 కోట్ల రూపాయలు కట్టాం మేడం రైతులకు రుణమాఫీ. ఆ తర్వాత మేము ఏదైతే కోవిడ్ కారణంగా కొంత లేట్ అయి 19,000 కోట్లు రైతులకు 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తామంటే ఆ 1,00,000 రూపాయల లోపు 13,000 కోట్ల రూపాయలు కట్టేశాం. ఇంకా మిగిలింది 6,400 కోట్ల రూపాయలు కట్టాల్సింది ఉండే. దానికి ప్రొసీడింగ్ ఇచ్చాము, కానీ వీళ్ళు రాగానే ఆపేశారు. అంటే దళిత బంధుకి ఎట్లా ప్రొసీడింగ్స్ ఇస్తే ఆపేశారో, మైనార్టీకి 1,00,000 రూపాయలు ఇస్తే ఎట్లా ఆపేశారో అవన్నీ ఆపేశారు వీళ్ళ ప్రభుత్వం రాగానే. అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ కట్టేసిన కదా, ఏది 2023 వరకు ఉన్న 1,00,000 రూపాయల రుణమాఫీ కట్టేసిందని వీళ్ళు మేము కడతామంటారు. ఏం కడుతుర్రు? ఆ మిగిలిపోయిన మేము ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి 6,000 కోట్ల రూపాయలు, 6,400కు 6,900 కోట్లు మేము పే చేస్తామని చెప్తారు. కాబట్టి వీళ్ళు కడుతుంది ఏంటంటే మేము ఏదైతే ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇచ్చిందని కడతారు. గతంలో ఉద్యోగాలు ఎట్లయితే 40,000 ఉద్యోగాలు మేము ఎగ్జామ్ పెట్టి అన్ని చేస్తే వీళ్ళు వచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకున్నారా. ఈ రైతు రుణమాఫీ కూడా అంతే మేడం. నెంబర్ 1. నెంబర్ 2, జనరల్ గా మేము ఏం చేసేది ఒక క్రాప్ కు, అంటే ఒక క్రాప్ కు ఇప్పుడు వానాకాలం వచ్చింది. వానాకాలం వస్తే 15,230 కోట్ల రూపాయల్ని రైతు బంధు కింద వాళ్ళ దాంట్లో జమ చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతు బంధు పల్లె. అయితే మేము రైతు బంధు కింద 5,000 రూపాయలు ఇస్తుంటే, అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తుంటే వీళ్ళు ఏమన్నారు అంటే సంవత్సరానికి మేము ఎంత ఇస్తున్నాం, సంవత్సరానికి రైతుకు 30,500 కోట్ల రూపాయలు డైరెక్ట్ అకౌంట్ లో ఇస్తున్నాం. వీళ్ళు ఏమని చెప్పారు, మేము 15,000 ఇస్తామన్నారు. అంటే 15,000 ఇస్తే ఏమవుతుంది, దానికి ఇంకో హాఫ్ పెరుగుతుంది. అంటే 45,000 కోట్ల రూపాయలు వీళ్ళు రైతు బంధు కింద ఇయ్యాలి. రైతు బంధు ఇంతవరకు ఇయ్యాలి మేడం. అయితే వీళ్ళు ఏమంటారు, మొన్న క్రాప్ కి వేసామని అంటారు. నేనేమంటున్నానంటే, నేను ఒక క్రాప్ కు 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద వేస్తే మరి నువ్వు కూడా ఎంత వేసినావో డిక్లేర్ చేయాలి కదా. ఇప్పుడు నేను వేసింది నేను డిక్లేర్ చేసిన, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ఎంత వేసినామో లెక్క కూడా మీ దగ్గర ఉంది. మేము కూడా రైతు బంధు కింద ఇన్ని పైసలు వేసినామని చెప్పేసి వీళ్ళ దగ్గర ఒక లెక్క ఉండాలి కదా, చెప్పరా లెక్క. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు వేసే 6,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వం ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇచ్చిన వాటిని ఫాలో అప్ చేస్తున్నారు. వీళ్ళు ఏం రుణమాఫీ చేయట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఫస్ట్ క్యాబినెట్ పెట్టుకొని చెప్పింది ఏంటంటే 39,000 కోట్ల రూపాయలు 2,00,000 రుణమాఫీ కింద పే చేయాలి రైతులకు అని చెప్పారు. మరి 39 కోట్లు ఎక్కడా, ఇప్పుడు ఇచ్చినటువంటి 39,000 కోట్లు ఎక్కడా, 6,000 కోట్లు ఎక్కడా? అంటే దానికి దీనికి ఒక లింక్ అయితే ఉండాలి కదా. ఇంకొకటి
ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను రైతు రుణమాఫీ చేసినప్పుడు ఫస్ట్ దఫా చేసినప్పుడు 16,000 కోట్లయింది, రెండో దఫా చేసినప్పుడు 19,000 కోట్లయింది. మరి నీకెందుకు 6,000 కోట్లు అవుతుంది అంటే నేను మాఫీ చేసినా కాబట్టి నీకు అక్కడ ఏం లేదు. ఇక్కడ వరకు ఒక అంశం మేడం. ఇక తర్వాత వీళ్ళు చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీకి కండిషన్ అప్లై కండిషన్స్ గురించి మాట్లాడదాం మళ్ళీ. కండిషన్స్ ఏమున్నాయి ఏంటి అని మాట్లాడదాం. ఒక్కసారి చరణ్ గారు ఇప్పుడు 6,000 పైచిలకు రమారమి 7,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వాళ్ళ సాయంత్రం పడతాయి. అయితే గతంలో ఏదైతే 1,00,000 రుణమాఫీకి సంబంధించి గత ప్రభుత్వం వెయ్యగా మిగిలిపోయిన ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను ఇప్పుడు మీరు కంప్లీట్ చేస్తున్నారే, కానీ ఇప్పుడు కొత్తగా చేసిందేమీ లేదు, ఆల్రెడీ ఇవ్వాల్సిందే. దీంతో పాటు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు జమ చేయకపోవడం, అది ఆపి ఇది ఇచ్చారు. ఇది వాళ్ళ వర్షం. మేడం ఇప్పుడు వాళ్ళు రుణమాఫీ చేసింది ఎంత అందరు తెలుసు. వాళ్ళు 1,00,000 రూపాయల రూపం మాత్రం రుణమాఫీ చేస్తానని చెప్పారు. మొన్న ఎలక్షన్ల సందర్భంగా 18,000 కోట్ల రూపాయలు మాత్రమే, 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఇంకా 18,000 కోట్ల రూపాయలు చేయాలా? అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దశల వారీగా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు దాదాపు 6,093 రూపాయలు విడుదల చేయబోతా ఉంది. 10,84,050 కుటుంబాలకు లబ్ధి జరగబోతా ఉంది. దాదాపు 11,50,193 అకౌంట్లలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు జమ చేయబోతా ఉన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 100 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అకౌంట్లు, అంటే 100 నియోజకవర్గాలకి ఈ రుణమాఫీ జరగబోతా ఉంది. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో కొన్ని నియోజకవర్గాల్లో రైతు రుణమాఫీ సంబంధించిన అకౌంట్లు లేవు. ఎందుకంటే ఉప్పల్ కావచ్చు, అదేవిధంగా ఎల్బీనగర్ కావచ్చు, అదేవిధంగా కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో అకౌంట్స్ లేవు. అదే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో రుణమాఫీ జరగబోతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక 80 రోజుల కాలం మాకు ఓన్లీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎలక్షన్ ఎన్నికల కోడ్ ఉండడం మూలంగా మేము 80 రోజుల కాలం పాటు వృధాయిన మాట వాస్తవం. దానిలో భాగంగా సిద్ధశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం చిన్న క్వశ్చన్, మీరు అంటే వాళ్ళు 18,000 కోట్లు ఇవ్వకుండా పోయారు అంటే ఇవ్వాల్సి ఉండే, బట్ మరి ఇప్పుడు వాళ్ళు అన్నదప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించింది కదా లెక్క, అప్పుడు వాళ్లకు 18 లెక్క వచ్చినప్పుడు మీకెందుకు 7,000లో సరిపోయింది? మేడం ఇంకా 1,00,000 రూపాయలు ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు 1,00,000 రుణమాఫీ, 1,00,000 ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే అందులో తగ్గించి ఉండదు కదా, 80,000 అట్లా కాదు కదా, ఎట్ ఎ టైం 1,00,000 రుణమాఫీ, 1,00,000 లోపు. మేడం ఇక్కడ ఈ చిన్న కరెక్షన్, అదే 31,000 కోట్ల రూపాయలు అవుతుంది. మీరందరూ ఏమనుకుంటారు 1,00,000 రూపాయలు అంటే దాదాపు 17,500 కోట్ల రూపాయలు చేయాలి కదా, మరి 6,900 కోట్ల రూపాయలు చేస్తున్నప్పుడు ఎట్లా 1,00,000 రుణమాఫీ అవుతుందని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. అంటే ఈ 1,00,000 రుణమాఫీ అనేది అంటే 20,000, 10,000 ఇచ్చి మొదలైనప్పుడు 1,00,000 వరకు వచ్చి ఆగుతుంది. అది ఇప్పుడు గత ప్రభుత్వం కూడా మీరు 2,00,000 ఉన్నారు, వాళ్ళు 1,00,000 రుణమాఫీ, వాళ్ళది అంతే నెంబర్. వాళ్ళకు కూడా ఆ 10,000, 20,000 లెక్కే చివరాఖరికి వచ్చేసరికి 1,00,000 రూపాయలు. వాళ్ళకైతే 18,000 కోట్లు అవసరమైంది, మీకు ఎట్లా 7,000 కోట్లలో సరిపోయింది అని అడుగుతున్నాను. అంటే ఈ నిబంధనల్లో ఎవరన్నా మిస్ అయ్యారా? ఈ నిబంధనల్లో ఏమన్నా మిస్ అయ్యారా? మేడం ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే 17,500 కోట్ల రూపాయలు కావాలి, 1,00,000 మొత్తము 50% అయిపోతాను. కాకపోతే ఇక్కడ 10,000, 20,000 నుంచి లాస్ట్ అంటే కొంతమందికి 1,00,000 రూపాయలతో ఆగుతుంది కాబట్టి ఈ 6,009 కోట్లలో మాత్రమే కొంతమందికి 1,00,000 వచ్చి ఆగుతుంది కాబట్టి 1,00,000 చెప్పారు తప్ప ఇదేదో పూర్తి స్థాయిలో 50% 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం లేదు. అది చిన్న క్లారిఫికేషన్, దానిలో కొంత క్లారిటీ కొరవడింది. అదే కాకుండా మీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్యాస్ సిలిండర్ సంబంధించి దాదాపు 39 లక్షల కుటుంబాలకు అదే కాకుండా ఉచిత ప్రయాణికి సంబంధించి రుణమాఫీ పైన, ఎందుకంటే కోట్ల రూపాయలు క్లారిటీ చెప్తా ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసే దాంట్లో ముందు గృహజ్యోతికి మేడం దాదాపు 640 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు చేసిరు. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు మీరు ఖర్చు చేసినవి ఓకే, ఇస్తున్నవి జనాలకు కూడా కనిపిస్తున్నాయి, అంటే ఫ్రీ బస్సా లేకపోతే గ్యాస్ కు సంబంధించా, ఉచిత కరెంటా, ఇవి చూస్తున్నారు, ఇవి ఓకే. అయితే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు రైతు బంధు, అంటే ఇప్పుడు రైతు భరోసా, దానికి సంబంధించినటువంటివి వెయ్యకుండా ఇటు మాఫీ వైపు మళ్లించారు, లేకపోతే మాఫీ చేస్తున్నారు, కానీ దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? పెట్టుబడి అనేది వాళ్ళ రైతు బంధు సంబంధించి 7,625 కోట్ల రూపాయలు అకౌంట్ లో జమ చేసిన మాట వాస్తవం. కాకపోతే రైతు భరోసా మేము 7,500
రూపాయలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం. దానికి కాంగ్రెస్ పార్టీకి కట్టబడినాం. ఆ జిల్లాల వారిగా, ఉమ్మడి జిల్లాల వారిగా రివ్యూలు జరుగుతా ఉన్నాయి. రివ్యూలు జరిగిన తర్వాత ఎవరికి రైతు భరోసా ఇవ్వాలా, అదేవిధంగా చాలా మంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కావచ్చు, వెంచర్లు చేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయం చేయకుండా రైతు బంధు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం భావించి ఆల్రెడీ ఖమ్మం జిల్లా రైతుతో మాట్లాడారు, నిజామాబాద్ జిల్లా రైతులతో మాట్లాడారు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రైతాంగంతో మాట్లాడిన సందర్భం, ఇంకా 6 జిల్లాలకు సంబంధించిన రైతుతో మాట్లాడిన తర్వాత రైతు భరోసా విషయంలో రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీతో మాట్లాడిన తర్వాత రైతు బంధు భరోసా సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచబోతా ఉంది. ఎవరు అధ్యయనపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రం అడుగులు పడతా ఉన్నాయి. మొదటిసారి అంటే చూడండి, చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ జరగబోతుంది తెలంగాణ. బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వారి వర్షం తీసుకుందాం. ఎందుకంటే రుణమాఫీ ఇప్పుడు చేసేది లేదు, ఇప్పట్లో జరగదు అని చెప్పినటువంటి వాళ్ళలో బీజేపీ కూడా ఉంది. సో ఇవాళ మరి తొలి విడత స్టార్ట్ చేశామని చెప్తున్నారు, పండగలా మీరు అంటున్నారు. మరి వాళ్ళ వర్షం కూడా తీసుకుందాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి, చెప్పండి. సో మీడియా మా ప్యానల్ ఉన్న మిత్రులకు, హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇది మరి ప్రభుత్వం యొక్క బాధ్యత, ముఖ్యమంత్రిది. ఎన్నికల ముందు మరి ప్రజలకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి డిసెంబర్ 9న నేను ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, సరే ఇంకా 9 నెలల తర్వాత ఇప్పుడు చేస్తున్నా అని చెప్పి మరి నిన్న జరిగినటువంటి ప్రకటనతో ఈ రోజు అమలు అవుతుందని ఈ యాడ్స్ కూడా, పెద్ద పెద్ద యాడ్స్ కూడా చూసాం. ఇది రైతులకు ఇచ్చేటువంటి సహాయం ఏదైతుందో దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలని చెప్పేసి మరి ఒకవైపు ఖర్చును తగ్గించుకుంటున్నామని ప్రభుత్వం చెప్తూ మరి లక్షల కోట్ల రూపాయలు, మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి యాడ్స్ ఇస్తున్నారు. సరే ఏదైనా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి మాట ఇచ్చినటువంటి దాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. అయితే దీంట్లో అయితే 2 లక్షల రూపాయల యొక్క రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అప్పుడు చెప్పినప్పుడు ఎలాంటి నిబంధనలు లేకుండా, సో ఎక్కడ కూడా దీనికి తిరకాసులు పెట్టకుండా అందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సో ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన చూస్తా ఉంటే ఎట్లా ఈ యొక్క రైతులకు ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ నుంచి ఈ యొక్క రైతులందరినీ కూడా ఎగ్గొట్టాలనేటువంటి ఒక ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత ముందుకు నేను అంటే మిత్రుడు, బీఆర్ఎస్ మిత్రుడు చెప్పిన దానిలో కొన్ని స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో, అంటే 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఇన్ని కోట్లు ఉన్నప్పుడు ఎందుకు తగ్గిందంటే ప్రభుత్వం ఈ యొక్క రైతులను సంఖ్యను తగ్గించుకుంటూ వస్తా ఉంది. సో మేమేమంటున్నాం అంటే ఈ యొక్క ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో ఎలాంటి షరతులు లేకుండా ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ చాలా స్పష్టంగా చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అంటే శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇంతకుముందు చరణ్ గారు మామూలు చెప్పింది ఏంటంటే ఇప్పుడు 2 లక్షల వరకు ఉందనుకోండి, అందులో కూడా 1,00,000 కట్టాల్సినటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు 1,00,000 వరకు లైన్ పెట్టుకొని ఇక్కడ వరకు ఇస్తారు. ఇప్పుడు వాటిల్లో కూడా కట్టాల్సినటువంటి అమౌంట్ ఉంటుంది కదా. ఇప్పుడు గతంలో ఏమైంది, 1,00,000 వరకు అంటే వాళ్ళకి ఎక్కువ ఉంటే కనుక 1,00,000 ప్రభుత్వం కడితే మిగతాది వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉండేది. సో ఇక్కడ 1,00,000 వరకు మార్జిన్ తీశారు, వీళ్ళకి ఇప్పుడు పడతాయి, ఈవెన్ వాళ్ళ దాంట్లో కూడా కట్టాల్సి ఉంటుంది కదా. సో అవి యాడ్ చేయకుండా ఉన్నటువంటి అమౌంట్ ఇది అని అంటున్నారు. సో అంటే ఇప్పుడు పేపర్ లో వస్తున్న నిబంధనలు వస్తున్న దాంట్లో ఏముందంటే ఇప్పుడు 4th క్లాస్ ఎంప్లాయీ కూడా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు. వాళ్ళకు వీళ్ళు చెప్పిన ప్రకారం 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే 1,50,000 2 లక్షలు లోన్ తీసుకుంటారు. అలాంటి రైతుకు నేను ఇవ్వనని అంటున్నారు. ఇవాళ చాలా మంది బ్యాంకు రుణాలు రావాలని చెప్పేసి అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ మనం చూస్తా ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కొంత పే చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నామినల్ గా 5,000 10,000 ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నట్టుగా తనకు, ఎందుకంటే భవిష్యత్తులో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు, ఇక్కడ వ్యవసాయ భూమి 5 ఎకరాలు ఉన్న అతను కూడా ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కొంత కట్టాల్సి వస్తుంది. అంటే ఇన్కమ్ ఉన్నా లేకపోయినా తాను తన యొక్క భవిష్యత్తు కోసం చేస్తా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా లెక్కలోకి తీసుకున్నప్పుడు అంటే ప్రభుత్వం ఈ రోజు చెప్తున్న లెక్కల ప్రకారం ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకు ఇవ్వము, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వము, ఇట్లా కొన్ని షరతులు పెట్టుకుంటూ వస్తా ఉంది. మనమేమంటున్నాం అంటే ఈ ఎన్నికలకు రేవంత్ రెడ్డి గారు చెప్పేటప్పుడు నేను కేవలం రైతులకు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అయితే ఒక రైతు తీసుకున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజనలో ఒక ఫార్మేట్ తీసుకున్నాను, నేను ఆ రైతులకే వేస్తా అని చెప్పింటే ఇప్పుడు ఎవరు డిబేట్ చేసే వాళ్ళం కాదు మనం. కానీ అలా కాకుండా 2 లక్షలు ఉన్నటువంటి ఏ రైతుకైనా ఇస్తానని చెప్పాడు. సో 2 లక్షలు ఉన్న ఏ రైతుకి ఇస్తున్నప్పుడు దీంట్లో అన్కండిషనల్ ఇవ్వాలనేది మనం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఉన్నటువంటి డిమాండ్. 1. 2, ఈ రోజు రుణమాఫీ అని చెప్పేసి మళ్ళీ మనం రైతులు ఎందుకు రుణమాఫీలు చేస్తా ఉన్నాం? సో మనకు ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం ప్రభుత్వాల దగ్గర లేనందువల్లనే మీకు రుణమాఫీలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు
గత పాలకులు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి కృష్ణా గోదావరి నీళ్లు ఇక్కడ ప్రాజెక్టులు కట్టనందుకే అనేక మంది మా మహబూబ్నగర్ జిల్లాలో 45 లక్షల మంది ఉంటే 15 లక్షల మంది మేము వలసలు పోయాం. ఎందుకంటే మా కృష్ణా నీళ్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మా నుంచి ప్రారంభమైంది. అంటే ప్రాజెక్టులు కట్టక సరైనటువంటి వ్యవసాయ విధానాలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. 20 ఎకరాలు 25 ఎకరాలు ఉన్న రైతులు కూడా హైదరాబాద్ వచ్చి బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అనేక మంది కనిపిస్తున్నట్టు ఉంది. సో మేమేమంటున్నాం అంటే ఈ యొక్క రుణమాఫీ ఒక అంశం అయితే దీన్ని స్పష్టంగా చేయాలి, ఎనీ కండిషన్ లేకుండా ప్రభుత్వం ఈ యొక్క మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిలో మేము ఏమి ప్రతిపక్షంగా ఎక్కడ కూడా విమర్శిస్తలేవు. సో మీరు రైతులకు ఇంకా చేయాల్సినటువంటి అదనమైనటువంటి అంశం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నాడు, రైతులకు నేను చేయాలనుకుంటున్నాడు కాబట్టి నిజమైనటువంటి అనేక రైతు సంఘాలు కట్టారు, రైతులకు అనేకటువంటి సైంటిఫిక్ గా వాళ్ళకు అవేర్నెస్ చేసినటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రాజెక్టులు ఇవాళ నువ్వు రైతు అంటే ఎలక్షన్ కోసం 2 లక్షలు ఇచ్చి ఇలా ప్రాజెక్టులకు ఇస్తున్న కేటాయింపులు చూడండి, ఆ యొక్క కేటాయింపులు అన్ని కూడా తగ్గిపోయినాయి. సో అక్కడ సమగ్రమైన అభివృద్ధి జరిగేటట్టు ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటే మంచిది అనేది మా యొక్క రాకేష్ గారు. మేడం ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ రైతు రుణమాఫీ. మీరు అడిగింది సూటి ప్రశ్న అడిగింది చరణ్ గారు కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం సమాధానం చెప్పలేని ప్రశ్న అడిగారు. ఏంటి, మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు 19,000 18,000 ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఒక విడత 16,000 ఒక విడత 19,000 ఉంటే మీరు వచ్చేసరికి 6,000 ఎందుకు ఏంది అని చెప్పేసి మీరు ప్రశ్నించారు. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు మేడం, ఎందుకంటే ఆల్రెడీ మేము కట్టేసినాం కాబట్టి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రైతు రుణమాఫీలో కండిషన్లు ఏం పెట్టారంటే రీషెడ్యూల్ అయినటువంటి రుణాలను మాఫీ చేయమని చెప్పారు. అది కంపల్సరీ రీషెడ్యూల్ అనేది కామన్ గా జరిగేటువంటి థింగ్ మేడం. నెంబర్ 1. నెంబర్ 2, గోల్డ్ లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్లకు అది మాఫీ చేయమని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ పేయర్స్ కు వర్తించదు అని చెప్పారు. ఐటీ పేయర్స్ ఎందుకు కడతారంటే మేడం, అంటే జనరల్ గా ఇప్పుడు నేను వ్యవసాయం ఉంది, నేను ఊర్లో నుంచి వచ్చిన కాబట్టి మా పెద్దపల్లి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో నా మిత్రులు అంతా కూడా వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ రోజు వాళ్ళు ట్రాక్టర్ కొనుక్కోవాలి మేడం. ట్రాక్టర్ కొనుక్కొని బ్యాంక్ లోన్ పెట్టాలంటే కంపల్సరీ ఐటీ ఫైల్ చేయాలి. నెంబర్ 1. ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే కంపల్సరీ నీకు ట్రాక్టర్ ఉండాల్సింది. ఇదొక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే చాలా మంది రైతులు, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేసిన, చాలా మంది రైతు బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకుంటారు మేడం. ఈరోజు ఆ ఇంజనీరింగ్ చదువుకుంటప్పుడు వాళ్ళు యూఎస్ కో ఎటన్నా ఫారిన్ ఎడ్యుకేషన్ పోవాలంటే కంపల్సరీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి పెట్టాలి మేడం. మినిమం 3 సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ ఉండాలి. కాబట్టి ఏం చేస్తారంటే బిడ్డలు చదువుకుంటప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి పెట్టి దానిలో బ్యాంక్ లో పైసలు వేసుకుంటూ తీసుకుంటుంటారు. ఎందుకంటే అది ఏసీ తీసి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటేనే వాళ్ళు రేపు పొద్దుగల అంబాజీలో కన్సిడర్ చేస్తారు మేడం. అది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రతి రైతు కూడా ఇప్పుడు రైతు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడితే వాడు దేనికి ఎక్కడ రాడని చెప్పి అంటే రైతు డెఫినేషన్ లో మార్చేసారు మేడం. ఇప్పుడు రైతు అంటే ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోడు రైతు కాదు. అదేవిధంగా బంగారం కుదబెట్టి లోన్ తెచ్చుకొని వ్యవసాయం చేసేటోడు రైతు కాదు. రుణాన్ని రీషెడ్యూల్ చేసుకుంటాడు రైతు కాదు. ఎందుకంటే రుణాన్ని రీషెడ్యూల్ ఎందుకు చేసుకుంటారు అంటే బ్యాంకులు ఎన్పిఐ కాకుండా ఈయన కూడా అంటే ఆ ఎన్పిఐ రూల్ కిందకి రాకుండా ఎక్కువ కేసు కింద రాకుండా రైతు నిరంతరం తనను తను రక్షించుకుంటుంటాడు. కాబట్టి ఇవన్నీ కండిషన్లు దాంట్లో పెట్టి నెక్స్ట్ వచ్చేసి ఏ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళకి ఎవరికి వర్తించదంటే వాళ్ళు కూడా వ్యవసాయం బంద్ చేయాలన్నాడు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క కండిషన్లు పెడితే ఏం చేశారంటే అయితే రైతు అనే డెఫినేషన్ మార్చేసారు. ఇంకోటి ఏం పెట్టారు, వైట్ రేషన్ కార్డ్ అని పెట్టి. నేనేమంటున్నా అది వైట్ రేషన్ కార్డు దాని గురించి జస్ట్ లెక్క కోసం మాత్రమే తీసుకున్నాం, ప్రామాణికం అని చెప్పేసి క్లారిటీ. మేడం మీకు ఒకటి గుర్తు పెట్టుకోరు, ఏం ప్రామాణికం చెప్పినా జీవోలు ఉండాలి మేడం. మనం నోటితో చెప్తే నడవది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇదొకటి అయితే ఇంకో కండిషన్ ఏం పెట్టారంటే ఒక ఇంట్లో 2 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తాం. పట్టాదారు పాస్బుక్ తో సంబంధం లేదు మేడం. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో నాయన వ్యవసాయం చేస్తాడు, కొడుకులు వ్యవసాయం చేస్తారు. ఆ 2 కొడుకులు ఉంటే 2 కొడుకులకు కాదు, ఒక నాయనకే అవుతుంది, లేదా ఏదైనా ఒక కొడుకు అవుతుంది, ఇక మిగతా వాళ్ళకి కాదు. అంటే ఇట్లా డిఫరెంట్ కండిషన్లు పెట్టి మీరు అన్నట్టుగా 19,000 కోట్లు ఉండాల్సినటువంటి లక్షలోపు రుణమాఫీని 6,000 కోట్లకు తీసుకొచ్చిరని ఒకటి అనుకోవచ్చు. లేకపోతే మేము కట్టంగా మిగిలిపోయింది, ఎందుకంటే మేము ఆల్రెడీ 23 దాకా కట్టేసినాం కదా, కట్టంగా మిగిలిన మేము కడతామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మా ప్రొసీడింగ్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ ముసుగులో ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇప్పుడు రైతు బంధు కింద ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా వీళ్ళు ఏదైతే పేరు పెట్టారో రైతు బంధు
22,000 కోట్ల రూపాయలు రైతులకు ఎక్కోవడానికి వీళ్ళు ప్రణాళిక సిద్ధం చేశారు మేడం. ఇది బోంగా రైతు బీమా కింద మళ్ళొక 1,500 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టాలి. అవి ఇంతవరకు కట్టాలి మేడం. కాబట్టి వీటన్నిటిని ఒక అంశం అయితే ఈ కండిషన్లని పెట్టి రేపు పొద్దుగాల వ్యవసాయ ఉత్పత్తులు కొనేటప్పుడు ప్రతి ఉత్పత్తి మీద క్వింటాల్కి 500 రూపాయలు కలుపుతామన్నారు చూసినావా? ఎవరెవరైతే మేము రైతుల కింద కన్సిడర్ చేసినామో వాళ్ళు పండించిన ధాన్యానికి ధర వస్తుంది, మిగతా వాళ్ళకు రాదు అని చెప్పేసి కూడా రేపు డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సన్న బియ్యం దొడ్డు బియ్యం అనే కండిషన్లు పెట్టారు. ఈ కండిషన్లతో ముందుకు పోతున్నారు. చరణ్ గారు కండిషన్లతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు మేడం. ఇక్కడ ఇప్పుడు రాకేష్ అని మాట్లాడుతూ రైతు బీమా కింద ఆల్రెడీ ప్రభుత్వం 1,447 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతు ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి చెల్లింపులు చేసిన సందర్భం ఫసల్ బీమా అంటే పంట నష్టపరిహారం చరణ్ గారు రైతు బీమా వేరు, ఫసల్ బీమా అంటే పంట నష్టపరిహారం కు సంబంధించి ఫసల్ బీమాకు రైతు కూడా కట్టాలి. ప్రభుత్వం కాదు, రైతు కూడా కట్టాలి మ్యాచింగ్ గ్రాంట్. రైతు బీమా కింద 1,447 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసినాం. 41 మంది లక్షలకి ఇది ప్రయాణం జరుగుతా ఉంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో 50% భరించేది ఫసల్ బీమా విషయం, ఇప్పుడు 25% కుదించడంతో ప్రధానంగా ప్రభుత్వం భరిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6,36,000 మందికి వైట్ రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా పింక్ కార్డు లేకున్నా కూడా వారు ఫ్యామిలీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ 30 రోజులు సబ్మిట్ చేయాలని చెప్పేసి గైడ్ లైన్ ఇచ్చింది. ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రుణమాఫీ అనేది 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీ అంతా కూడా ఆగస్టు 15 రోజు రుణమాఫీ జరగబోతా ఉంది. 31,000 కోట్ల రూపాయల అంచనాతోటి ఈ రుణమాఫీ ప్రారంభించి ప్రాథమిక దశలో 6,095 కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దశల వారికి 3 దశల్లో రైతు బంధు ఇస్తలేరా? రైతు భరోసా ఇంకా మీరు రైతు బంధు ఎక్కడ రైతు భరోసా ఇస్తున్నా? మాటకు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీతో రైతు భరోసా అంటే 15,000, రైతు బంధు అంటే 10,000. లాస్ట్ టైం రైతు బంధు ఎప్పుడు అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు రాకేష్ గారు 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు పెంచేసినా కూడా రైతు భరోసా అవ్వచ్చు, లేదంటే కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, కొన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటి వాళ్ళకు కూడా ఇచ్చారని ఆపాము కాబట్టి అలా కూడా రైతు భరోసా అనొచ్చు. కట్ చేయడం కూడా నేను చెప్తున్నా. సరే, మీరు అన్నట్టుగా నేను చెప్పిన 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా పడకపోయినా కిసాన్ సమ్మాన్ యోజన కింద ఆల్రెడీ ఐడెంటిఫై ఉన్నారు కదా, ఆ 30 లక్షల మంది రైతుకి వేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ మిగతా 40 లక్షల మంది తర్వాత నువ్వు ఎంక్వైరీ చేయి. ఫస్ట్ అది ఇప్పుడు పంట స్టార్ట్ చేసి మేడం ఒకేసారి ఇప్పుడు తప్పించుకోవడానికి పార్షియల్ వేసిరు, వీళ్ళకి వేసిరని చెప్పి రైతులు మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చేసి కనబడతా ఉంది. మేడం రైతు భరోసా విషయంలో రైతులతో మాట్లాడిన తర్వాత, ప్రజా సంఘాలతో మాట్లాడిన తర్వాత, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీతో మాట్లాడిన తర్వాత రైతు భరోసా సాయం పెంచబోతా ఉన్న ప్రభుత్వం ఎవరికి రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు, ఎవరికి ఇస్తలేదు, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలా, కౌలు రైతు లేని, రైతు కూలీ లేని అన్నిటి కూడా ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా సాయం ఇచ్చిన తర్వాత సగం మందికి ఇచ్చిన వాళ్ళే అంటారు, రైతు కూలీలకి కౌలు రైతులకి అని చెప్పి వాళ్ళు అంటారు. కాబట్టి రాకేష్ గారు, ఈ రైతు భరోసా సదస్సులు అంటే జిల్లాల వారీగా ఏర్పాటు చేసి రైతుల్ని ఆహ్వానించి అసలు ఎంతవరకు అంటే ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి, ఎంత కట్ ఆఫ్ పెట్టాలి, ఈ లెక్కలన్నీ అంటే ఆల్రెడీ ఆ సదస్సు ఉపసంఘం అనేది సర్వేలు చేస్తుంది అనుకుంటా. రాకేష్ గారు అడుగుతున్నారు. చరణ్ గారు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే నేను సదస్సుకు అనేది నేనే గుర్తు చేశా. అదే సదస్సులు 3 జిల్లాల మాత్రమే పూర్తయింది, మిగతా జిల్లాలు పూర్తి కాలేదు. ఇంకా 6 జిల్లాలు అసెంబ్లీలో 25వ తారీఖు నాడు బిల్లు పెట్టాలని చెప్పి ఒక్క నిమిషం శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు 15,000 రూపాయలు వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు. దీంట్లో ప్రతిపక్షాలను అడిగేదే ఉంది, రైతులను అడిగేది ఉంది, రైతు సంఘాలను అడిగేదే ఉంది. 15,000 రూపాయలు ఎట్లా ఎగొడదాం అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారేమో కానీ ఎవరికి ఇచ్చేదే ఉంది మేడం. వ్యవసాయం చేసే రైతులకే ఇస్తాం, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం? పట్ట పాస్ బుక్లు ఉన్న వాళ్ళకి ఇస్తాం,
కింద భూముల యొక్క రికార్డులు ఉన్నాయి, వ్యవసాయం చేసేటువంటి అధికారులు ఉన్నారు, ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారు, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ నటలు ఉన్నాయి, ఎక్కడ వెంచర్లు అయినాయి, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కదా. దీని కొరకు అందరితో సదస్సులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది టెక్నికల్ గా ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏ భూములు వెంచర్లు అయినా ఉన్నాయి, ఏవి గుట్టలు ఉన్నాయి, ఏవి వ్యవసాయాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ వర్షాకాలం ప్రారంభమైంది. ఎలా రైతు ఏంటంటే ప్రారంభమైన దానికి పెట్టుబడి కావాలంటే వస్తుందని చెప్పి ఇక్కడ చూసుకుంటూ కూర్చుంటే ఇక్కడ ప్రభుత్వం ఇస్తలేదు. లేదు, ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, నేను ఆగస్టులో ఇస్తున్నా, సెప్టెంబర్లో ఇస్తున్నాను, అక్టోబర్లో ఇస్తున్నాను అని చెప్తే ఎవరిదైనా తీసుకొచ్చుకుంటుంది. రైతు తెచ్చుకొని పెట్టుబడి తెచ్చుకొని నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చుకుంటా, ప్రభుత్వం ఇస్తానని భరోసా ఉంటుంది. ఇప్పుడు ఇస్తావా తెలియదు, ఇయ్యవా తెలియదు, ఎవరికి ఇస్తారనేది తెలియదు. మరి అన్నిటినీ ప్రభుత్వం ఆలస్యం చెయ్యొద్దు. నేనేమంటున్నా, ప్రభుత్వం యొక్క విధి ఇది, ప్రభుత్వం యొక్క డ్యూటీ. నువ్వు ఇలా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నీవు అధికారంలోకి వచ్చినావంటే నీవు ఇచ్చినటువంటి హామీని రైతులు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి 56% పైన వ్యవసాయాలు చేసేటువంటి రైతులు అందరూ నమ్మి ఓటేశారు కాబట్టి నీ బాధ్యత ఇది, నువ్వు తప్పకుండా నెరవేర్చాలి. కానీ అన్కండిషనల్ గా చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఇలా నిన్న కూడా కౌశిక్ ఉన్నట్లు ఆ యొక్క మీటింగ్ లా మేమంటున్నాం అంటే మళ్ళీ గవర్నమెంట్ కి తీసుకుపోండి, ఎక్కడ కూడా ఏ రైతుకు ఎగొట్టడానికి చేయకండి. రెండోది, వ్యవసాయంలోకి ఈ రోజు కొత్త విధానం ఏమంటే ఇలా పెట్టుబడులు రావాలంటే నేను ఎగ్జాంపుల్ నేను వ్యవసాయం చేస్తున్నా అంటే నాకు లాభం వస్తుందని కాదు, నేను వ్యవసాయంలో నష్టం వచ్చినా వ్యవసాయం చేస్తున్నాను, దాంతో 10 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నా. ఇలా హైయెస్ట్ ఉపాధి మనం ఇప్పటికి కూడా దేశంలో, భారతదేశంలో కాదు తెలంగాణలో అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి దీంట్లో ఒక ఉద్యోగి వ్యవసాయం చేస్తుంటేనే చాలా మందికి లాభం జరుగుతుంది. నీకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు వదులుకొని ఎందుకు పెట్టిపోతున్నారంటే అప్పుల్లో అయిపోతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి. ఎవరైనా కనీసం ఉద్యోగి లేకపోతే ఏదైనా వ్యాపారం చేసేవాడు వ్యవసాయం చేస్తున్నాడంటే ఆ మాత్రమైనా కూడా వ్యవసాయం యొక్క ఉత్పత్తి జరుగుతా ఉంది. కాబట్టి వ్యవసాయదారుడు అనే విషయంలో మనం ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా నిలవాల్సిందే. సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి. ఇది ఒక అంశం అయితే రేపు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఒక యంగ్ డైనమిక్ లీడర్ అని అనుకుంటున్నారు. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి విధానంలో ఫసల్ బీమా పథకాలు ఉండాలి, ఈ రోజు ఈ యొక్క వాటర్ యొక్క ప్రాజెక్టుల యొక్క నిర్మాణం జరగాలి, శాస్త్రీయమైనటువంటి వ్యవసాయం కూడా చేయడం కోసం ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. సరే, ప్రతిపక్షాలు మమ్మల్ని మోసగిస్తారు అనేది కాదు, మీ బాధ్యత మీరు కంపల్సరీ దాన్ని నెరవేర్చాలి. ఓకే, అదే అండి. మొత్తానికి ఇవాళ సాయంత్రం వరకు అయితే 1 లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తుంది ప్రభుత్వం. ఆగస్టు 15 లోపు 2 lakhs వరకు, అంటే మొత్తం 3 విడతల్లో 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షలు. మరి ఇవాళ సాయంత్రమే అది స్టార్ట్ అవబోతోంది. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. ఈ స్థానిక కోటాకు సంబంధించి, కర్ణాటకలో నెలకొన్న రచ్చకు సంబంధించి, ఈవెన్ తెలంగాణలో కూడా గతంలో చాలా సందర్భాల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, రిజర్వేషన్లు కల్పించాలి అన్నటువంటి డిమాండ్లు చూసాము. అయితే ఆ బిల్లు తీసుకురావడము, మరోవైపు నిన్న సిద్ధరామయ్య ట్వీట్ వేదికగా వాయిదా వేస్తున్నామనడం, అక్కడ ఒక విధంగా చెప్పాలంటే అలాంటి బిల్లు తీసుకొచ్చేందుకు పెద్ద రచ్చే నడుస్తోంది. అసలు తీసుకురావడం ఎంత అవసరము, వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి లాభం ఇక్కడన్నటువంటి వాళ్లకు చేకూరుతుంది, అండ్ ఇక్కడ ఏ విధంగా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న దానిపై మనం మాట్లాడదామండి.